ఉమెన్ సెంట్రిక్ మూవీస్ కానీ ఫీమేల్ ఓరియంటెడ్ మూవీస్ కానీ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఈ సినిమా కళ్ళు మూసుకొని వెళ్ళిపోవచ్చు. డైరెక్ట్ బుక్ చేసుకోండి. ఇక ఉమెన్స్ అయితే పక్కా బుక్ చేసుకోవాలి ఈ సినిమాకి అని అంట నేనైతే. హలో గైస్, ఇందాకే పరదా మూవీ ప్రీమియర్ షో వేసిండ్రు 7:30కి త్రిబులేలో. సో చూసి వచ్చిన, మీకు అంత డౌట్ ఉంటే టికెట్ కొన్న స్క్రీన్ షాట్ కూడా పెట్టేస్తా. సో మూవీ ఎట్లుందంటే మాత్రం టూ మచ్ ఆఫ్ ఉమెన్ సెంట్రిక్ అనిపించింది. యాక్చువల్లీ ట్రైలర్ చూసినా టీజర్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తారు మూవీ నుంచి, సో అండ్ సో ఉండాలి, ఈ టైప్ ఆఫ్ హై రావాలి అని చెప్పి. ఆ హైస్ అనేది క్లైమాక్స్ లో ఉంది, చూసినప్పుడు అర్థమైంది. బట్ ట్రైలర్ లో చూసుకుంటే ఈ కొన్ని షార్ట్స్ ఉన్నాయి. ఆ షార్ట్స్ దగ్గర చూసుకుంటే ఊర్లో అసలు ఏం జరుగుతుంది, వీళ్ళు ఆ ఊర్లో ఆడవాళ్ళందరూ పరదా ఎందుకు కప్పుకుంటారు, వాళ్ళకు ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. బట్ ఆ బ్యాక్ స్టోరీని జస్ట్ డ్రామాగా అట్లా చూపేయకుండా ఎందుకో విజువల్ గా ఉంటే ఇంకా బాగుండదేమో అనిపించింది నా మనసుకి. ఎందుకో నా మైండ్కి అదే థాట్ వస్తుంది, లైక్ ఇంకా బాగుండాలి, ఇంకా బ్యాక్ స్టోరీ మంచిగా చూపెట్టాలి, వీళ్ళు బ్యాక్ స్టోరీ ఇంకా గట్టిగా రాసుకోవాలి స్క్రీన్ ప్లేకి అని అనిపించింది. ఎందుకు సెకండ్ హాఫ్ తర్వాత ఆ బ్యాక్ స్టోరీ స్టార్ట్ చేయకుండా ఎందుకు ఆ ట్రిప్లో అంతానం లాగ్ ఎందుకు చేసిండ్రు అన్నట్టు అనిపించింది నాకు. లైక్ వై, ఏం అవసరం ఇంతానం లాగ్ చేయాల్సిన అవసరం ఏముంది? డైరెక్టర్ ఆల్రెడీ మనకు తెలిసినంతనే, సినిమా బండి. అండ్ మొన్ననే వచ్చింది శుభం మూవీ, ఆ మూవీ డైరెక్టరే. సో సినిమా బండి నాకు నచ్చింది, శుభం మూవీ నాకు అంతా ఎక్కలేదు, జస్ట్ ఓకే అనిపించింది అంతే. సో ఆ డైరెక్టర్ ఈ సినిమాతో వచ్చిండు, ప్లస్ పరదా, ప్లస్ అనుపమ, సంగీత, దర్శన, వీళ్ళందరూ ఉన్నారు. ప్లస్ దీంట్లో మెయిన్ పాయింట్ ఏంటంటే చైతన్య ఉంటాడు. వెరీ షార్ట్ క్యారెక్టర్ అనిపించింది, అది వెరీ షార్ట్ రోల్ ఉంది ఆయనకి, ఎందుకు చేసిండో కూడా నాకు తెలియదు. సో అట్లా బ్యాక్ స్టోరీ పెట్టుకున్నప్పుడు మనకు కంపల్సరీ ఒక విజువల్ అనేది కావాలి. వితౌట్ విజువల్ వి కాంట్ ఇమాజిన్, ఏది పడితే అది మనం ఇమాజిన్ చేసుకోలేము. సో నేను చెప్పేది ఏంటంటే సినిమా బాగుంది, ఫస్ట్ హాఫ్ దాకా మంచి ఒక స్కేల్లో మంచిగా తీసుకుపోతున్నారు. సో సెకండ్ హాఫ్ లో క్లైమాక్స్ లో ఒక పే ఆఫ్ ఇస్తారు, దీనికి మంచి బ్యాక్ స్టోరీతో ఒక పే ఆఫ్ ఇస్తారు అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నా. ఇవేందో థియేటర్లో ఉన్న ప్రతి ఒక్కడు అది ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉంటాడు, అబ్బా ఇంటర్వెల్ మంచి బ్యాంగ్ పడ్డది. సో మనం ఇంకా ఇంటర్వెల్ తర్వాత ఒక 20-30 మినిట్స్ తర్వాత అయినా సరే బ్యాక్ స్టోరీ అనేది గట్టిగా పడుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటామా? వర్డ్స్ లో చెప్పేస్తారు, వీ డోంట్ వాంట్ ఇట్ ఇన్ వర్డ్స్, వీ వాంట్ ఇట్ ఇన్ యాక్షన్స్ అని చెప్పి నేను చెప్తా. ఆడియన్స్ కూడా పుల్ ఆఫ్ అయ్యేది యాక్షన్స్ తోని, లైక్ విజువల్ ఏం చూపెట్టినావు విజువల్ బ్యాక్ స్టోర్ లో అనేది, దాని వల్ల పుల్ ఆఫ్ అవుతారు ఆడియన్స్ అనేది. సో అక్కడ నాకు కొంచెం దెబ్బతిన్నది నాకు. అక్కడ లాస్ట్ లో ఒక చిన్న బీట్ వస్తుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది, అది మాత్రం హైలైట్ ఉంది. అక్కడ చిన్న గూస్ బంప్స్ అయితే తలినాయి. నేను చెప్తున్నా, అనుపమ అయితే చింపేసింది, రోల్ మాత్రం కరెక్ట్ ఇచ్చింది ఆమెకి. అండ్ షీ ప్రూవ్డ్ ఇట్ లైక్ ది బెస్ట్ అన్నట్టు చూపెట్టింది మన తెలుగు ఇండస్ట్రీలో, ఇదైతే పక్కా నేను చెప్తా. సంగీత అండ్ హర్షవర్ధన్ వీళ్ళిద్దరిది కామెడీ ఉంటుంది, చెప్తున్నా కదా. లిటరల్లీ మీ ఇంట్లో మీ అమ్మ నాన్నని చూసుకున్నట్టే అనిపిస్తుంది, సేమ్ టు సేమ్. అదే గొడవలు పిల్లలు ఉన్నప్పుడు ఇంట్లో ఎలా జరుగుతుంది అనే సీక్వెన్స్ చాలా బాగా చూపెట్టింది. అదైతే హెల్దీ కామెడీ అనిపించింది నాకైతే అది. సో దీనికి ఎవరైనా కనెక్ట్ అయ్యి ఉంటే మాత్రం కింద కామెంట్లో పెట్టేయండి. అండ్ దర్శన రోల్ ఈజ్ నాట్ లైక్ ద బెస్ట్ రోల్ అని చెప్పాను, కానీ జస్ట్ ఓకే రోల్ అంతే, జస్ట్ గుడ్ రోల్ ఇచ్చింది ఆమెకి. స్టార్టింగ్ లోనే ఒక సీన్ ఉంటుంది, ఇట్స్ లైక్ 2.5 మినిట్స్ ఆగకుండా, లైక్ కెమెరా కట్ కాకుండా కూడా మొత్తం అంతా సీన్ నడుస్తూ ఉంటుంది. అది నాకు చాలా నచ్చింది. అండ్ హ్యాట్స్ ఆఫ్ ఫర్ దెమ్, చాలా బాగా డిజైన్ చేసింది. అది ఉమెన్ సెంట్రిక్ మూవీ. సో ఇలాంటి మూవీస్ మీకు ఇష్టమైతే వెళ్ళొచ్చు. ద వే దే డిఫైన్డ్ ద ఫ్రీడమ్ విత్ పరదా, బాగుంది, అది కూడా బాగుంది. నాకు ఒక బ్యాక్ స్టోరీ దగ్గరనే చాలా అంటే చాలా లెట్ డౌన్ అనిపించింది. ఎవరికైనా మీకు ఇట్లా అనిపించుంటే మాత్రం కింద కామెంట్లో పెట్టండి, ఫ్రీగా ఉంటుంది కామెంట్ సెక్షన్ మొత్తం పెట్టేయండి. ఇది ప్రీమియర్ చూసి వచ్చి మరి చెప్తున్నా, నువ్వు సినిమానే చూడలే ఫేక్ రివ్యూస్ ఎందుకు ఇస్తున్నావు అని అనకండి. సో నేను నా స్క్రీన్ షాట్ కూడా పెట్టేస్తా టికెట్ది. సో దిస్ ఈస్ ద రివ్యూ ఆన్ పరదా, అనుపమ పరమేశ్వరన్, దర్శన. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి. సో సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మూవీ తక్. జై హింద్.